ఎమ్మెల్యే గారు అంటే పైకి పెట్టుకోండి. మహిళలందరూ కలిపి నాయుడుపాలెం పంచాయతీ మహిళలు ఒక్కసారి ఓకే, ఒక్కసారి అలాగా సరిపోద్ది, అలా సరిపోతే అలాగ ఉంచండి సార్. స్వాగతం సుస్వాగతం. అలాగే నీలబాబు గారిని వేదికను అలంకరించుతున్నాము. అలాగే వివిధ పంచాయతీల నుంచి వచ్చినటువంటి సీనియర్ నాయకులు, ఉమ్మడి పార్టీలు అయినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థులందరినీ కూడా నాయకులందరినీ వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాము. ఎక్కువ టైం ఉండడం వలన మన నాయుడుపాలెం పంచాయతీకి ఒక దగ్గర పెట్టమని అన్నారు. మరి వారి ఆదేశాలు మన గుర్తు మన అభ్యర్థి కావున ఈ ఎన్నికల భాగంగా నాయుడుపాలెం పంచాయతీకి ఇచ్చేసినటువంటి రమేష్ బాబు గారికి ముఖ్యంగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చీపురుపల్లి, నాయుడుపాలెం పంచాయతీల్లో పర్యటిస్తా ఉన్నాం. ప్రజలు రెండు పంచాయతీల్లో కూడా బ్రహ్మరథం పట్టి స్వాగతం పలుకుతూ ఉన్నారు. వారందరికీ కూడా నాయుడుపాలెం, చీపురుపల్లి పంచాయతీ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల నుంచి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు పడ్డ కష్టాలు చెప్తా ఉంటే కడుపు తరుక్కుపోయే కష్టాలు వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఎన్టీపీసీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానిక ఎమ్మెల్యే అమ్మేసుకోవటం కానీ, మేనేజ్మెంటు ఈ ఫార్మా కంపెనీలు కానీ, ఎన్టీపీసీ కానీ చూస్తున్న విధానం కానీ, ఉద్యోగాలు ఇస్తున్న విధానం కానీ, బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు తీసేస్తున్న వారి పద్ధతి నియంత్రితంగా ఉంది. వాటినన్నింటినీ కూడా తీవ్రంగా ఖండించి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న వీళ్ళకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే స్థానికులకు 70% అని చెప్పి అది మాటల వరకే పరిమితం చేశాడు. దాన్ని మేము నిజం చేసి స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగజేస్తాం. అభివృద్ధి అనేది ప్రతి గ్రామంలో కుంటుపడిపోయింది. ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, కనీసం ఒక పంచాయతీ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగులు కూడా కట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. బండారు గారు నేను ఉన్నప్పుడు ఇక్కడి నుంచి తంతటి వరకు కూడా రోడ్డు ఒకటి ప్లాన్ చేసి శాంక్షన్ చేస్తే దాన్ని కూడా పూర్తి చేయలేని ఈ దద్దమ్మ ప్రభుత్వం. మరి నేను చెప్తా ఉన్నాను, రేపు రాబోయే ప్రభుత్వం మాదే. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ యువత చాలా నిరుద్యోగ సమస్యతోనూ, పొల్యూషన్తోనూ బాధపడతా ఉన్నారు. వారందరికీ న్యాయం చేసే కార్యక్రమాలు ఉంటాయని చెప్పి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మా ప్రభుత్వమే రాబోతూ ఉంది. 400 సీట్లతో అక్కడ బీజేపీ ప్రభుత్వం, 150 పైసలకు సీట్లతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఒక ముఖ్య భూమిక పోషించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించే కార్యక్రమం మేము చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు మాటిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.